1945 మే 9న హిట్లర్ యొక్క ఫాసిజాన్ని ఎర్ర సైన్యం సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ ఓడించినటువంటి దినం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఫాసిజానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద ధోరణులకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాల పోరాటాన్ని ముందుకు తీసుకురావాలనేటటువంటి పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా సభలు, సెమినార్లు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా సభలు, సమావేశాలు నిర్వహించి ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా, అట్లాగే శ్రామిక వర్గ పోరాటాలను ముందుకు సాగించేటట్టుగా మన కృషిని కొనసాగించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. మొత్తం హిట్లర్ నాజీయిజాన్ని పెట్టుబడిదారులు, పాలక వర్గాలు పెంచి పోషించి భూగోళంలో కమ్యూనిజాన్ని లేకుండా చేస్తాడు హిట్లర్ అని చెప్పి ఆయనను ప్రోత్సహించి రష్యా మీదకి, సోవియట్ యూనియన్ మీదకి దాడి చేయించడానికి ప్రయత్నం చేశారు. కొంత భూభాగాన్ని ఆక్రమణ కూడా జరిగింది. కానీ అక్కడ ఉండేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన, స్టాలిన్ నాయకత్వాన పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. 2 కోట్ల మంది సోవియట్ యూనియన్ ప్రజలు, సైన్యం ప్రాణాలు అర్పించారు. 30 లక్షల మంది పార్టీ సభ్యులు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు తమ ప్రాణాలు ఒడ్డి ఈ ఫాసిజాన్ని, హిట్లర్ యొక్క నాజీయిజాన్ని ఓడించి తరిమి జర్మనీలోని బెర్లిన్ నగరానికి తరిమి కొట్టి అక్కడ ఎర్ర జెండాను ఎగిరేసినటువంటి దినం అది. ఈ నేపథ్యంలో నేటికి సమాజంలో ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవలనే ఏప్రిల్లో 91 కమ్యూనిస్టు పార్టీలంతా కూడా సమావేశమై సామ్రాజ్యవాద ధోరణులకు వ్యతిరేకంగా, ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమావేశమయ్యి భవిష్యత్తు పోరాటాలను ముందుకు తీసుకెయ్యేటటువంటి విషయాల్ని చర్చించడం అనేటటువంటిది జరిగింది. ఫాసిస్టు ధోరణులు అనేటటువంటిది కార్మిక వర్గ పోరాటాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఆనాడు రష్యాలో విప్లవం విజయవంతం అయిన తర్వాత దాన్ని ఓడించడానికి ఫాసిజాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజా పోరాటాలు విస్తృతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నియంతృత్వ ధోరణులే వస్తున్నాయి. పాలక వర్గాలు, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు శ్రామిక వర్గాన్ని అణిచివేయడానికి ఉపయోగించేటటువంటి సాధనం ఇది. ఇలాంటి ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాలు ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగాల. మన తెలంగాణలో కూడా అలాంటి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ శ్రామిక వర్గ పోరాటాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాను.